మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించి సజీలేఖను చేర్చి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదిగా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామములో వచ్చినాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి 18 వచనములో ఈ విధంగా రాయబడినవి. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఇర్మియాతో ప్రత్యక్షమై ఇర్మియా ఉన్న ఆ బందీ గృహం నుంచి చెర నుండి తాను దేవుని మాటగా తెలియజేసిన మాటలు, అంటే ఇర్మియా ఏ స్థితిలో తాను ఉన్నానో తనున్న స్థితిని ఇక్కడ గుర్తు చేస్తూ 33వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు, మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను: మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు యెహోవా నామానికి తగినట్లుగా జీవిస్తారో వారికి దేవుడు తెలియజేసేవాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా చెరసాల్లో ఉన్నప్పుడు రెండోసారి దేవుడైన యెహోవా తనకి ప్రత్యక్షమై సంభవించబోయే పరిస్థితులను, దినాలను, ప్రభు యొక్క రాకడ దినంలో ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్న విశ్వాసులను బట్టి, సంఘాలను బట్టి, సార్వత్రిక సంఘాన్ని బట్టి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే మన విశ్వాసము ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి అది దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి ఉండాలి. అంటే వాక్యము సెలవిస్తున్నట్లు ఇర్మియా ద్వారా దేవుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా వాక్కు ఇదే అంటున్నాడు. అంటే దేవుడు తన వాక్కును, తన మాటను ఇర్మియా ప్రవక్తకి తెలియజేసినప్పుడు ఏమని? ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఏదైతే దేవుడు ఇర్మియాకు చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా ఇర్మియా అక్కడ తాను తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో తాను పొందుకున్నాడు, కలిగి ఉన్నాడు. రెండవది, ఇశ్రాయేలు వంశాల గురించి, యూదా వంశస్థుల గురించి నేను, అంటే ఏంటి? దేవుడు ఏదైతే తెలియజేస్తున్నాడో యెహోవా దేవుడు దాన్ని అంటూ నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అన్నాడు. అంటే దేవుడు ఏదైతే మేలు చేయ తలంచాడో ఆ మేలు చేయ దినాల కోసం మనం ఎదురు చూడాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. అంటే దేవుడు
తన దాసుల ద్వారా చెప్తున్నాడు. అంటే యెరూషలేమును గురించి, యెరూషలేము యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని పట్టణాన్ని గురించి, ఆ ప్రదేశంలో జరుగుతున్న ప్రతి కార్యము కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసేదే. కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాట ఆయన అంటున్నాడు, ఆ దినములలో ఆ కాలం మందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదని అంటున్నాడు. దేవుడు తాను చిగురింపజేసి, తాను వృద్ధి చేసి, దాన్ని ఫలింపజేసి, తద్వారా ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన మేళ్ల చేత, కృపల చేత నింపను. అందుకు అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగింతును అంటున్నాడు. భూమి మీద అంటే దేవుని ప్రజలను ఏలుబడి చేయుటకు ఆయన రాజుగా రాబోతున్నాడనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలియజేస్తూ అంటున్నాడు. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము వారు సురక్షితంగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడను. యెహోవాయే నీతి, నీతి న్యాయంలో జరిగించు సర్వాధికారి యొక్క దేవాది దేవుని యొక్క ఉద్దేశాలను ఇర్మియా ఇక్కడ తెలియజేస్తూ, ప్రవచిస్తూ, తాను ఉన్న స్థితిని, అంటే తాను బద్దీగా ఉన్నప్పటికీ దేవుని మాట వినిపించవలసి ఉన్నదనే విషయాన్ని అక్కడ గుర్తు చేశాడు. అందుకనే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటే దేవుని మాటగా తెలియజేస్తూ, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద అంటే దేవుని సింహాసనం, దేవుని పట్టణము గురించి ఆయన మాట్లాడుతూ, కూర్చుండువాడొకడు దావీదును కొండగా మారడాడు. అంటే దేవుడే తన బిడలను ఏర్పరచుకొని వారిని అక్కడ కూర్చుండబెట్టును. క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యభారం కొరకు మనం చేసే ప్రతి పనిని కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరగాలి అనే విషయాన్ని ఇక్కడ ఇర్మియా గుర్తు చేసి చెప్తున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదు కుండక మానడు అంటున్నాడు. దావీదు గోత్రములో పుట్టినవాడు, దేవుని గూర్చి, తండ్రిని గూర్చి, తండ్రి యొక్క చిత్తాన్ని గూర్చి, కుమారుని యొక్క ప్రేమను గూర్చి నేడు పరిశుద్ధాత్మ దేవుడు అలనాడు ఇర్మియా ద్వారా దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ విషయాలను తెలియజేస్తూ అంటాడు, ఎడతెగక దహన బలులను అర్పించుటకును, నైవేద్యములు నర్పించుటకును, బలులు అర్పించుటకు నా సన్నిధి యాజకులైన లేవీలలో ఒక్కడుండక మానడు అంటున్నాడు. దేవుడు తన ప్రజలను, తన జనాంగాన్ని తను ఏ విధంగా కాపాడబోతున్నాడో, అంటే దేవుని పనిలో పాలుభాగస్తులైన ప్రతి వారు కూడా ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, ఎడతెగక దహన బలులను అర్పించుటకును, నైవేద్యములు అర్పించుటకును, బలులను అర్పించుటకును అంటే దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెందే రీతిగా వారు ఉన్నారు, ఉంటున్నారు అనే విషయాన్ని ప్రవక్త ఇర్మియా గుర్తు చేస్తూ అంటున్నాడు. నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడు ఉండక మానడు. అంటే దేవుని యొక్క యాజకత్వాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలియజేసేవాడుగా ఉండే ఆ యొక్క కుటుంబాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేడు మన పరిస్థితి, నేడు మన స్థితి, దేవుడు మనలను ఎట్టి రీతిగా ఆయన ఉంచబోతున్నాడో, ఏ విధంగా మనలను ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడో వాక్యము సెలవిస్తున్నమాట. అలనాడు ఇర్మియా ద్వారా చెప్పిన దేవుడు నేడు సార్వత్రిక సంఘానికి ఇదే విషయాన్ని చెప్తున్నాడు. అడ్వెంట్ మాసంలో ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రభు కొరకు ఎదురు చూస్తున్న ఆయన యొక్క బిడ్డలైన మనకి దేవుడు సెలవిస్తున్న మాట, ఇది దేశమునకును మేలు చేసేది. అందుకని యెరూషలేమును గురించి ఆయన అంటున్న మాట 16లో, ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడదు. యెరూషలేము దేవుని పట్టణము, ఆ ఉన్నతమైన పట్టణము, ఆ ఉన్నతమైన స్థలముల యందు ఆయన బిడ్డలైన వారు మేలైన వాటిని కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మన సిద్ధపాటులో ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ఏ క్షణాన్ని వచ్చినా ఆయనతో కొనుక్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మనకు కలిగి ఉండడమే
మేలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, దయగల మా యేసయ్య, నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించుటకు, స్తుతించుటకు, నేను సేవించుటకు నీ సహాయం తెచ్చండి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి నాయన. ప్రత్యేకించి హాస్పిటల్స్ వద్ద ఇంట్లో వద్ద ముట్టి లేవనెత్తి కూర్చోనివ్వండి. నీ వాక్యము చేత, నీ ఆకృత స్థిరపరిచి బలపరచండి. నీ సన్నిధిలోనైనా మా ప్రార్థనలు మీరు అంగీకరింపజేసుకోండి. ఏ ఒక్కరు నశించకందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చేరగల కట్టుకుని తెచ్చామని వచ్చినాము. వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికం వెళ్ళి చేత కుప్ప చేత కాపాడి ప్రత్యేకించి ఎవరైతే నేను ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు అంటే వారికి మారు మనసు పాపక్షమాపణ తెచ్చండి. ఈ 2025వ సంవత్సరం అడ్వెంట్ శుభాలు కుటుంబాలన్నీ కలిగిటకు అటు రీతిగా స్థితిపట్టుకు నీ సహాయం తెచ్చేయమని దీని దీవెనలతో నింపమని ఏ సంగతులను ప్రార్థించి విడుకుంటున్నాను తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మందులను మా దయచేసి మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించాము. శోధన దృష్టిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమానంతం నా తండ్రి. ఆమె మన పర్వతం నిండి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆనందకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించిన ఆమె.